దేవుని నామానికి స్తోత్రాలు. నాకు దీపూర్వక ఆచరించుకున్నాను. అదేవిధంగా ఈ యొక్క 5 దినాలు కంప్లీట్ చేసుకొని 6వ దినంలో మనందరినీ కూడా దేవాలయం నడిపించిన దాని కొరకే దేవాలయానికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకు ఈ యొక్క 40 days మనం వచ్చేది ఏం దినాలు? ఈ శ్రమల దినాలు. అదే రీతిగా ఈ యొక్క శ్రమల దినాలు అదే రీతిగా మార్నింగ్ టైంలో ఉంటారు కదా, లేకపోతే ఈవినింగ్ టైంలో ఉంటారు. ఏమంటారు? ఉపవాసం ఉంటారు కదా. ఏమంటాం? ఉపవాస దినాలు. మాకు ఈ యొక్క 40 days పక్కన వాళ్ళు ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం? మేము ఎక్కడికి వెళ్తున్నాం, రోజు వెళ్ళిపోతున్నారంటే మనం ఏం చెప్తాం? మాకు ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతాయి కాబట్టి మేము వెళ్తామని అంటాం. నిజంగానే కదా. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడైనాను మీరు ఉపవాసం నుండి కన్నీరు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఏ రీతిగా రావాలి తిరిగి? నిజంగానే కదా. ఆ యొక్క ప్రతిదినం కూడా ఆ యొక్క లాస్ట్ ఇయర్ మొత్తం కూడా 40 days కూడా మనం ఒప్పుకున్న దాన్ని మరలా ఆ యొక్క తప్పిపోయి చేసినప్పుడు ఏమన్నాడు? మరలా తిరిగి అనగానే ఏమని అనిపిస్తుంది? తప్పిపోయాం కాబట్టి మరలా తిరిగి నా యొద్దకు రండి అని చెప్పేసి ఎట్లా రమ్మన్నారు? కన్నీరు విడుచు దుఃఖించు మామూలుగా ప్రార్థన చేసుకుంటే రమ్మనట్లేదు, కానీ ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రమ్మంటున్నాడు. అదే రీతిగా ఈ యొక్క 1వ అధ్యాయం యోవేలులో ఉంటుంది కదా, 14 వచనం. ఆ యొక్క ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకున్నటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలోకి సమకూర్చుడి. మనందరినీ కూడా ఎవరు సమకూరుస్తున్నారు? ఆ యొక్క మార్నింగ్ టైంలో లేచి వాళ్ళకి పనులు ఉంటాయి, పాస్టర్లకి పనులు ఉంటాయి, ఆ యొక్క విశ్వాసులకి పనులు ఉంటాయి. కానీ పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒకవేళ పని లేకపోయినా సరే ఇంకా వేరేది ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఆ యొక్క మార్నింగ్ టైంలో లేచి ఆ యొక్క పాస్టర్ గారు, సెక్రటరీ గారు, అసోసియేట్ పాస్టర్ గారు అందరూ కలిసి ఒక మాట మీద ఉండి మనకి ఎక్కడ ప్రకటిస్తున్నారు? ఆ యొక్క మన క్రైస్ట్ చర్చ్ గ్రూప్లో ఎంతగానో ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు? ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినంను ఏర్పరచు, యెహోవాను బతిమాలుకున్నటకై ఆ యొక్క మనందరినీ కూడా ఎక్కడ సమకూరుస్తున్నారు? ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో సమకూరుస్తున్నారు. ఒకవేళ ఖాళీ ఎక్కడ 2-3 నా నామం కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటా అంటున్నాడు. మనం ఎక్కడున్నప్పటికీ కూడా అది ఆ యొక్క నిజంగానే ఒక వాక్యంలో ఉంటుంది కదా, హస్తకృతములైన ఆలయంలో నేను నివసింపనని చెప్పేసి ఉంటాడు. ఆ యొక్క దేవుని యొక్క ఆలయం ఏది? మన యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయం. కాబట్టి మనం ఎక్కడ కూర్చున్న ఆరాధించినప్పటికీ కూడా దేవాదేవుడు మన దగ్గరికి వచ్చి మన స్తుతులు స్వీకరిస్తాడు, మన యొక్క ప్రార్థనని అంగీకరిస్తాడు. కాబట్టి ఈ యొక్క యోవేలు ప్రవక్త ద్వారా ఈ యొక్క దినాన్ని మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మామూలు ప్రార్థన కంటే ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తివంతమైనది. నిజంగానే మనం అనుకుంటాం కదా, ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏదైనా కూడా సాధించగలం. మామూలు ప్రార్థన కంటే ఉపవాస ప్రార్థన ఎంతో బలమైనది. కానీ ఉపవాస ప్రార్థన మనం ఏం చేస్తామంటే ప్రతి ఫ్రైడే కూడా మనం ఉపవాసం ఉండి నేను గ్రూప్లో కూడా పెడతాను కదా, ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్కి మీరు అందరూ కూడా రండి. ఈ యొక్క 10 o'clock నుంచి ఆ యొక్క 12 o'clock వరకు కూడా జరుగుతుందని చెప్పేసి ఆ యొక్క ఉపవాస దినాన్ని ప్రకటిస్తాం. నిజంగానే కదా. ప్రతి దినం కూడా ప్రతి వారం కూడా మనం ఆ యొక్క ఫ్రైడే రోజున ఫాస్టింగ్ ప్రేయర్ నిజంగానే ఆ యొక్క రొటీన్గా ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది వేరు. కానీ మనకి ఏదైనా భయంకరమైన సమస్య వచ్చినప్పుడు ఆ యొక్క ప్రార్థన నిజంగానే అటువంటి ఆ యొక్క సమయంలో రొటీన్గా చేసిన దానికి ఆ యొక్క ఎంతో వాల్యూ ఉండదని నేను ఒక భక్తుడి ద్వారా విన్నాను అనమాట. నిజంగానే మనకి ఏదైనా భయంకరమైన సమస్య వచ్చినప్పుడు రొటీన్గా మనం ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసుకోకూడదు. కానీ అయితే ఈ యొక్క భయంకరమైన మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ యొక్క సమస్య నుంచి విడుదల కావాలంటే మనకి ఫాస్టింగ్ ప్రేయర్ తప్పకుండా అవసరం. నిజంగానే అప్పుడు మాత్రమే నిజంగానే ప్రతి శుక్రవారం మనం వచ్చి ఉమెన్స్గా ప్రార్థన చేస్తాం, కానీ అంత నిష్టగా ఆ యొక్క నియమంతోటి మనం ఎక్కువగా ప్రార్థన చేయలేం. కానీ ఆ యొక్క 10 మంది ఉంటే 10 మంది ప్రేయర్ చేస్తుంటే మనం ఏం చేస్తామంటే ఆ యొక్క 10 మంది ఎందుకు, 2 చాలు కదా, 3 చాలు కదా అని ఎంతగానో మనం ఆ యొక్క సణుక్కుంటాం, గొనుక్కుంటాం. ఆ యొక్క సణిగినప్పుడు గొనిగినప్పుడు మన యొక్క ప్రార్థన ఈ యొక్క భూమి మీదే ఉండి పరలోకానికి చేరదు. కానీ మనకి ఏదైనా బలమైన కారణం, బలమైనటువంటి సమస్య, నాకు ఇది వల్ల కాదు, నా చేత కాదు ఇది అని చెప్పేసి మనం ఎంతగానో ప్రార్థించినప్పుడు ఆ యొక్క ఒంటరిగా మనం కూర్చొని ఎంతగానో దేవుని సన్నిధిలో కానీ, మన యొక్క సంఘంలో కానీ, లేకపోతే ఆ యొక్క కుటుంబాల్లో కానీ, లేకపోతే మన సహవాసం ఎవరితో ఉందో ఆ యొక్క సహవాసంతో ఇద్దరం కలిసి ప్రార్థించినప్పుడు ఆ యొక్క సమస్య నుంచి దేవాదేవుడు ఆ యొక్క విడిపిస్తారనమాట. అప్పుడు మనకి ఎవరు అడ్డం ఉండరు. ఎందుకంటే నువ్వు కొంచెమే చేయి ప్రేయర్ అని చెప్పేసి మన ఎవరు కూడా ఆ యొక్క ఆటంకపరచరు. మనకి ఇంకొంచెం చేయని చెప్పేసి ఎవరు అనరు. కానీ
అది మనకి ఎంతో అవసరమైందనమాట. ఈ యొక్క దినం కూడా నిజంగానే బైబిల్లో ఉపవాస ప్రార్థన మొట్టమొదట ఎవరు ఎక్కడ ఎందుకు చేశారు ఈ యొక్క దినం నా అంశం అనమాట. ఉపవాస ప్రార్థన ఆ యొక్క మొట్టమొదట ఎవరు ఎక్కడ ఎందుకు చేశారనేది నా యొక్క అంశం అనమాట. అసలు పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం అనేది ఆ యొక్క ఎక్కడ ఏ యొక్క గ్రంథంలో ఉంది, ఎవరైనా చెప్పగలరుది, అందరూ చెప్పే మాటలే. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది. అదే రీతిగా ఆ యొక్క ప్రార్థన అనేటువంటి అంశం ఎక్కడ స్టార్ట్ అయింది, ఆదికాండంలో స్టార్ట్ అయింది. ఏనోషు కాలంలో ఆ యొక్క స్టార్ట్ అయిందనమాట. అదే రీతిగా ఆ యొక్క ప్రార్థన అనే మాట ఆదికాండంలో స్టార్ట్ అయితే న్యాయాధిపతుల గ్రంథంకి వచ్చేసరికి మనకి అక్కడేం స్టార్ట్ అయింది, ఆ యొక్క ఉపవాసం స్టార్ట్ అయింది. ఇటు ఆదికాండం నుంచి ఆ యొక్క న్యాయాధిపతుల వరకు ఎన్ని ఉన్నాయి, ఆదికాండం నుంచి ఆ యొక్క కాండాలు 5 కాండాలు, తర్వాత యెహోషువ, తర్వాత న్యాయాధిపతులు 7 ఆ యొక్క గ్రంథాల తర్వాత 6 గ్రంథాల తర్వాత న్యాయాధిపతులకు వచ్చేసరికి మనకి ఉపవాస దినం ఆ యొక్క అక్కడ స్టార్ట్ అయిందనమాట. ఆదికాండం నుంచి న్యాయాధిపతుల వరకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, 6 పుస్తకాలు ఉన్నాయి. 7వ పుస్తకం ఆ యొక్క న్యాయాధిపతులు అనమాట. నిజంగానే కదా, ఆదాము కాలం మొదలుకొని ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి ఆ యొక్క విడిపింపబడిన పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క ప్రవహించే ఆ కాలం ఎంతకాలం, ఆ యొక్క 400 సంవత్సరాలు అనమాట. ఆ యొక్క 400 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత, ఇదంతా కూడా పూర్తయిన తర్వాత న్యాయాధిపతుల కాలం స్టార్ట్ అయింది. అప్పుడు ఉపవాస దినం ప్రకటించబడింది అనమాట. ఆ యొక్క మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఉపవాసం ఉన్నారు, ఎందుకు ఉండాలి ఉపవాసం అనేసి నా యొక్క అంశం అనమాట. నిజమే కదా, అసలు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే ఇశ్రాయేల్ దేశంలో ఒక ఘోరమైన అఘాయిత్యం జరిగింది, అందరికీ తెలిసింది. కానీ ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రీతిగా దేవాదేవుడు మాట్లాడతాడు. కాబట్టి నేను ఈ యొక్క అంశం నిజంగానే ఆ యొక్క మొన్న మాట్లాడినప్పుడు వెంటనే ప్రిపేర్ అయిపోయాను. కానీ ఇప్పుడు ఈ యొక్క అంశం ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఆ యొక్క లోతైన ఆ యొక్క అనుభవంలో నుంచి ఆ యొక్క వాక్యం చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. రొటీన్గా చెప్పేటప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోతుంది. కానీ ఎప్పుడన్నా మనకి ఈ యొక్క లెంట్ ఆరాధనలు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి కొంచెం ఈ యొక్క లోతైన అనుభవంలోకి వెళ్ళి చెప్పాలంటే మనకి ఎంతగానో టైం పడుతుంది అనమాట. ఒక లేవీయుడు రాత్రిపూట తన భార్యను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు, బెన్యామీన్ ప్రాంతానికి వెళ్తున్నాడు. బెన్యామీన్ ప్రాంతానికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళేసరికి చాలా చీకటి పడిపోయింది అనమాట. చీకటి పడిన తర్వాత ఆయన అక్కడే ఉండేసి మళ్ళీ ఆ యొక్క ప్రయాణం బస్ చేద్దామని చెప్పేసి అక్కడే ఉండిపోయాడు. వచ్చేసరికి ఈ రాత్రి పూట వెళ్ళటం ఎందుకని అని చెప్పేసి బెన్యామీన్ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క బెన్యామీన్ ప్రాంతంలో ఈ యొక్క లేవీయుడు తన యొక్క భార్య ఉన్నారని చెప్పేసి అక్కడ యవనస్తులందరికీ కూడా బెన్యామీన్ యొక్క లేవీయుని యొక్క భార్య ఉందని చెప్పేసి అందరికీ తెలిసిందనమాట. తెలుసుకొని ఆ రాత్రి బెన్యామీను ఆ యొక్క అందరూ కూడా ఈమె మీద అఘాయిత్యం చేయడానికి ఎంతగానో ఆ యొక్క పన్నాగలు వేసుకొని భర్త ఇక, ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం మొత్తం కూడా మీరు చదువుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళాక, ఎందుకంటే మనకు హాఫ్ అన్ అవరే ఉంది కాబట్టి 40 days కాబట్టి ఆ యొక్క టైం ఉండదు. కాబట్టి నేను రెఫరెన్స్ చెప్తే గబగబా తీసి చదువుతారు, అక్కడ 10 minutes అయిపోతుంది. కాబట్టి నేను రెఫరెన్స్ ఏమీ చెప్పను. న్యాయాధిపతులు 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా చదువుకుంటే మీకు అర్థమైంది. ఈమె మీద ఎంతగానో అఘాయిత్యం చేశారనమాట. భర్త ఎంతగానో బ్రతిమలాడుకున్నాడు అనమాట. అయ్యా మీకు దండం పెడతాను, నా భార్యను అట్లా చేయొద్దు. ఎంతో బ్రతిమలాడుకున్నా కూడా ఆయక వదిలిపెట్టకుండా ఎంతగానో కొట్టి ఎంతో అఘాయిత్యం చేసి చాలా ఇదిగా చేశారు అనమాట. చేసినప్పుడు ఆమె అక్కడ ఏం చేసింది, ఇష్టం వచ్చినట్లుగా పాడు చేసి చివరికి వాడు చేసిన ఆ యొక్క అత్యాచారాన్ని బట్టి ఆమె ఏమైపోయింది, చనిపోయింది అనమాట. ఆ యొక్క చనిపోయిన తర్వాత ఈ కార్యం చేసింది ఎవరయ్యా అంటే ఆ యొక్క బెన్యామీన్ అనమాట. ఆ యొక్క తెల్లవారిన తర్వాత భర్త లేవీయుడు వచ్చి అత్యాచారం చేయబడినటువంటి తన భార్యను చూసి ఆయన ఎంతగానో పిచ్చోడైపోయి ఆయన ఏడ్చి రోషం తెచ్చుకొని ఆయన ఏం చేశాడంటే, నాకు జరిగిన అన్యాయాన్ని న్యాయం తీర్చాలని చెప్పేసి, ఎవరు తీర్చాలి, తక్కిన ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క 11 గోత్రాల వారు కూడా, ఆ యొక్క 12 గోత్రాలు కదా ఇజ్రాయెల్ వారు, 12 గోత్రాల వారు, ఈ యొక్క 11 గోత్రాల వారు కూడా నాకు న్యాయం తీర్చాలని చెప్పేసి ఎంతగానో ఏడటం స్టార్ట్ చేశాడు అనమాట. తనకు జరిగిన ఘోరం ప్రజలకు తెలియాలని చెప్పి ఆ యొక్క తన భార్యను ఎన్ని ముక్కలు చేశాడు, ఆ యొక్క 12 ముక్కలుగా చేసి 12 గోత్రాల వారికి, రూబేను గోత్రం వారికి, షిమ్యోను గోత్రం వారికి, ఆ యొక్క ఆషేరు గోత్రం వారికి, బెన్యామీన్ గోత్రం వారికి, ప్రతి ఒక్క గోత్రానికి 12 గోత్రాలకి 12 ముక్కలు చేసి ఆయన ఎంతగానో పంచినట్లుగా మనం ఈ యొక్క లేఖన భాగంలో చూస్తున్నాం అనమాట. పంచిన తర్వాత ఎందుకు అంతగా 12 గోత్రాల వారికి ఎందుకు పంచాడు ఆయన, ఆ యొక్క
ఆ యొక్క హత్య చేశారు కాబట్టి బెన్యామీను వాళ్ళు అక్కడ బస చేయడానికి ఆయన రాత్రి ఎందుకని చెప్పేసి భార్యను తీసుకుని అక్కడ ఉంటే వాళ్ళు ఎంతగానో హింస పెట్టారు. ఆ యొక్క హింస పెట్టినప్పుడు ఆ యొక్క హింసకు తాళలేక ఆ భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత నిజంగానే కదా ఆ యొక్క భార్యని ఏదైనా ఈ లోకంలో చూసుకుంటే భార్యాభర్తల ప్రేమ ఆ రీతిగా ఉంటుంది. అయితే చనిపోయిన తర్వాత ఆయన ఎంతగానో ఏడ్చుకుంటూ ఆయన ఏం చేశాడు, అత్యాచారం జరిగినప్పుడు నాకు న్యాయం తీర్చాలి, ఎట్లా తీర్చాలన్నప్పుడు ఆయన భార్యని ఆ యొక్క 12 ముక్కలు చేసి 12 గోత్రాల వారికి పంచితే నాకు ఎట్లయినా సరే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ముక్కని పంచిపెట్టినట్లుగా మనం చూస్తాం అనమాట. అయినప్పటికీ కానీ ఆయనకు న్యాయం జరిగిందా? ఆయనకి ఎటువంటి కూడా న్యాయం ఆయనకు జరగలేదు. నాకు న్యాయం తీర్చుండని ఆర్జించాడు. తన భార్యను 12 ముక్కలు చేసి 12 గోత్రాల వారికి పంచినప్పటికి కానీ ఇతనికి ఎక్కడ కూడా న్యాయం జరిగినట్లుగా మనం చూడట్లేదు అనమాట. నిజంగానే కదా ఆ యొక్క యవన బిడ్డలు వాళ్ళు అంటారు, బెన్యామీనీలు అంటున్నారు కదా, ఈ అత్యాచారం చేసినటువంటి మా యవన బిడ్డలను మీకు అప్పగించం. వాళ్ళు చేసింది ఏమంటున్నారు, వాళ్ళకి ఆ యొక్క తప్పు అంటున్నారా కరెక్ట్ అంటున్నారా? మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఆ యొక్క వాళ్ళు అంటున్నారు అది కరెక్ట్. ఎందుకంటే అయినా రాత్రిపూట ఎవరు రమ్మన్నారు మా యొక్క దేశానికి, మమ్మల్ని మా దగ్గరికి ఎవరు మిమ్మల్ని రాత్రిపూట దేశానికి ఎందుకు వచ్చారని చెప్పేసి వాళ్ళు ఎంతగానో అంగలాసం. ఈ సమాజం మిగతా ఎవరికి తెలిసింది? ఇశ్రాయేలు 11 గోత్రంలో వారికి వాళ్ళకి తెలిసిందనమాట. వారందరూ వచ్చారు. ఈ లేవీని తీసుకొని బెన్యామీన్ గోత్రం మీదకి వెళ్ళి బెన్యామీన్ పెద్దలందరినీ కూడా పిలిచి ఒక మాట అన్నారనమాట, మీకు మాకు యుద్ధం వద్దు, మనందరం కూడా ఏంటి ఒక తండ్రికి పుట్టిన పిల్లలం కదా, మనమంతా కూడా ఇశ్రాయేలీయులం అని చెప్పేసి మనం గొడవలు పెట్టుకోవద్దు. కానీ మా యొక్క అగాత్యం చేసింది ఎవరో వారిని ఏమన్నారు, మాకు అప్పచెప్తే వారి పనేదో మేము చూసుకుంటామని చెప్పేసి అన్నారనమాట. అన్న తర్వాత అప్పుడు 11 గోత్రముల వారు మాట్లాడుకొని ఆ యొక్క బెన్యామీనుల మీద యుద్ధానికి బయలుదేరనమాట. వాళ్ళు ఏం చేశారు, పొరపాటును కూడా మా వాళ్ళని మీకు అప్పచెప్పు అని చెప్పేసి ఎంతగానో ఆ యొక్క పొగరగా మాట్లాడారనమాట. వాళ్ళు చేసింది తప్పు అయినా కూడా వాళ్ళు ఏమంటున్నారు, మీకు మాకు గొడవద్దు, కానీ అఘాయిత్యం ఎవరైతే చేశారో ఆ యొక్క అఘాయిత్యం చేసిన వారిని మాకు అప్పచెప్పమంటే వాళ్ళు ఏమన్నారు, పొరపాటును కూడా మేము మా వాడని మీకు అప్పచెప్పమని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు 11 గోత్రంలో వారు మాట్లాడుకొని ఆ యొక్క ఎప్పుడైతే అప్పచెప్పమని చెప్పేసి వాళ్ళు అన్నారో వాళ్ళందరూ కూడా బెన్యామీనీల మీద యుద్ధానికి బయలుదేరారనమాట. ఇప్పుడు మనం గమనించాలన్నమాట, ఎవరికి న్యాయం ఉంది, ఎవరి పక్క అంటే ఇప్పుడు 11 గోత్రాల వారికి వీరికి న్యాయం ఉందా, లేకపోతే ఆ యొక్క బెన్యామీనీలకి న్యాయం ఉందా? ఇటు 11 గోత్రముల వారికే న్యాయం ఉంది. ఎందుకంటే వాళ్ళు తలదాచుకొని ఆ యొక్క నైట్ అక్కడ ఉండడానికి వస్తే వాళ్ళు ఏం చేశారు, ఆ యొక్క భార్యని, ఆ యొక్క లేవిడి యొక్క భార్యని హత్య చేసి మా యవనస్తుల్లో ఎవరిని కూడా మీకు అప్పచెప్పము అని చెప్పేసి ఎంతగానో ఆ యొక్క తల బిరుసుగా మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే వాళ్ళు ఏం చేశారంటే 11 గోత్రముల వారు మాట్లాడుకొని బెన్యామీనీల మీద యుద్ధానికి బయలుదేరారనమాట. ఫస్ట్ ఏమన్నారంటే బెన్యామీను వారి మీద యుద్ధం చేస్తాను అనలేదు, కానీ వాళ్ళు ఆ యొక్క తప్పు చేసిన వారిని అప్పగించమన్నారు. ఆ ఒక్క మాటే వాళ్ళు అన్నారన్నమాట. ఇది న్యాయమా అన్యాయం అని అంటే ఇది వారికి న్యాయమే. ఎందుకంటే వారిని ఎవరైతే తప్పు చేశారో వారిని అప్పచెప్పమన్నారనమాట. వీళ్ళు న్యాయం పట్టుకొని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళారనమాట. న్యాయం వాళ్ళ ప్రక్కన జరిగిందంటే తెలుసా, నిజంగానే కదా ఆ యొక్క దేవాతి దేవుడు పరీక్షించడానికి నిజంగానే ప్రార్థన గొప్పదా, ఇక్కడ మీరు కొంచెం ఇక్కడ ట్విస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రార్థన గొప్పదా, ఆ యొక్క ఉపవాస ప్రార్థన గొప్పదా అని ఇక్కడ ఉంటుంది అనమాట. న్యాయం వాళ్ళ ప్రక్కన జరిగిందంటే తెలుసా, ఒక గోత్రం ఇక చేతిలో 11 గోత్రముల వారు దారుణంగా ఓడిపోయారు. ఎంతమంది చనిపోయారంటే ఆ యొక్క 1000 మంది. ఆ యొక్క 20వ అధ్యాయం 21వ వచనం చూసుకుంటే ఆ యొక్క ఒక్క వచనం చదువుకున్నాం. ఎంతమందిని కూల్చారు? 20,000 మందిని ఆ యొక్క నేలను కూల్చారు. ఎవరిని? ఆ యొక్క బెన్యామీనీల 11 గోత్రముల వారిని ఒక్కళ్ళే, బెన్యామీను వాళ్ళు ఒక్కళ్ళే ఎంతమంది జయించారు? 11 గోత్రముల వారు దారుణంగా ఓడిపోయారు. నిజంగానే కదా, ఒక్క గోత్రం వారి బెన్యామీను వాళ్ళు ఆ యొక్క 11 గోత్రముల వారిని ఆ యొక్క దారుణంగా ఓడిపోవడానికి ఆ యొక్క ఓడిపోయి ఎంతమంది? 22,000 మంది ఆ యొక్క హతులైనట్లుగా చూస్తున్నాం. చాలాసార్లు కూడా మనం కూడా అంతే కదా, దేవాతి దేవుడు కూడా అంతే కదా, ఎటువంటి ఆ యొక్క పాపం చేయలేదు, ఎటువంటిది కూడా ఆ యొక్క మన కోసం ఆయన ఎంతగానో ప్రాణం పెట్టాడు.
కానీ అక్కడ మనందరికీ కూడా న్యాయం చేశాడు దేవాదేవుడు. కానీ దేవాదేవుడికి ఏం జరిగింది? అక్కడ అంతా కూడా అన్యాయమే జరిగింది. ఇక్కడ కూడా బెన్యామీనులు ఎంతగానో ఆ యొక్క చాలా ఇది చేశారు, తప్పు చేశారు, పాపం చేశారు. అయినప్పటికీ కానీ ఇక్కడ ఎవరు గెలిచినట్లుగా చూస్తున్నాం? ఆ యొక్క 11 గోత్రముల వారి మీద ఆ యొక్క బెన్యామీనులు ఆ యొక్క దారుణంగా ఓడిపోయి ఆ యొక్క 11 గోత్రముల వారు బెన్యామీనీలు ఆ యొక్క 11 గోత్రముల వారి మీద ఎంతగానో గెలిచినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఎంతమంది హతులయ్యారంటే 22,000 మంది హతులయ్యారు. చాలాసార్లు అన్యాయం చేతిలో న్యాయం ఓడిపోవాల్సి వస్తుంది. నిజంగానే కదా, ప్రతి దగ్గర కూడా ఎంతగానో మనం ఎంతో న్యాయంగా ఉంటాం, ఎంతో ఆ యొక్క ఖచ్చితంగా ఉంటాం, ఎంతో నీతిగా ఉంటాం, ఎంతో ఆ యొక్క మనం నీతి కోసం పోరాడతాం. కానీ ఆ యొక్క పోరాడినప్పుడు ఆ యొక్క స్థితిలో మనం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఓడిపోవాల్సి వస్తుంది. ఓడిపోయినప్పటికి కానీ నిజంగానే ఆ యొక్క పాట ఉంది కదా, ఆ యొక్క అంజలి గారు ఏదో పాట పాడారు కదా, నాకు అది అంత నేను ఓడిపోనయా నేను నా పక్షానంటగా. నిజమే కదా, ప్రతి విషయంలో కూడా మనం ఎన్నోసార్లు మనం ఎంతో న్యాయంగా ఉంటాం, లేకపోతే ఆ యొక్క ఎన్నోసార్లు ఎంతో యథార్థంగా ఉంటాం, నీతిగా ఉంటాం. కానీ ఒక్కొక్కసారి కూడా చాలాసార్లు అన్యాయం చేతిలో మనం ఆ యొక్క న్యాయంగా ఉన్నప్పటికీ కానీ మనం ఓడిపోవాల్సి వస్తుంది కదా. ఓడిపోయినప్పుడు మనం తలదించుకొని మనం ఆ యొక్క ఎంతగానో దేవుని దగ్గర ఉండి ఎంతగానో మొరపెట్టుకునే వారంగా ఉండాలి. సమాజం ఏమనుకుంటారంటే ఆ యొక్క వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళదే రైట్ అని చెప్పేసి మనం ఆ యొక్క తప్పు ఉన్నప్పటికి కానీ నిజంగా బెన్యామీను తప్ప 11 ఆ యొక్క లేవీడి తప్ప ఆ యొక్క బెన్యామీనీలదే తప్పు. ఎందుకంటే ఆ యొక్క భార్యను తీసుకొని ఆ యొక్క నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి అక్కడ తలదాచుకోవడానికి వస్తే, నైట్ వద్దని చెప్పేసి తలదాచుకోవడానికి వస్తే అక్కడ ఎంతగానో అఘాయిత్యానికి పాల్పడి యవనస్తులందరూ కూడా ఆ యొక్క భార్యను పాడు చేసి ఎంతగానో ఆ యొక్క తాళలేక ఆ యొక్క బాధకు తాళలేక చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఎంతగానో వాళ్ళు ఆ యొక్క ఏమి కూడా చేయలేదు. అయినప్పటికీ కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒక్కొక్కసారి సమాజం ఏమనుకుంటుందంటే మన పట్ల కూడా ఒకవేళ ఆ యొక్క నేను కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, కానీ ఆ యొక్క సమాజం ఏమనుకుంటుందంటే ఒకవేళ మన పట్ల న్యాయం ఉన్నప్పటికీ కానీ ఎదుటి వ్యక్తికి ఆ యొక్క న్యాయం జరిగిందనుకోండి, మనం ఆ యొక్క న్యాయంలో ఉన్నప్పటికీ కానీ ఆ యొక్క న్యాయం మన పట్ల జరగకుండా అన్యాయం మన పట్ల జరిగి న్యాయం వాళ్ళ పట్ల జరిగితే ఆ యొక్క సమాజం ఏమనుకుంటుందంటే, అరే వీళ్ళది రైట్ అనుకుంటా, వాళ్ళది రాంగ్ అనుకుంటా అని చెప్పేసి అంటాడు. నిజంగానే ఆ యొక్క కాలములు సమయములు కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆ యొక్క నీతి న్యాయం జరిగించేది దేవాది దేవుడే. కాబట్టి ఎప్పటికీ కూడా మనం ఆ యొక్క న్యాయం మన పట్ల ఉంది, అయినప్పటికీ కానీ మనకు అన్యాయం జరిగిందని మనం ఎప్పుడు కూడా వాపోయే స్థితిలో ఉండకూడదు అనమాట. ఒక్కొక్కసారి న్యాయం మీద అన్యాయం గెలుస్తుంది. అదే రీతిగా న్యాయాధిపతుల గ్రంథంలో కూడా అదే రీతిగా అదే సిచ్యువేషన్ ఇక్కడ జరిగిందనమాట. దేవా ఓడిపోయామని చెప్పేసి ఆ యొక్క ఇజ్రాయెల్ ఎంతగానో ఏడ్చారనమాట. మా ప్రక్కన న్యాయం ఉంది అయినా ఎందుకు గెలవలేదని చెప్పేసి ఏడ్చి ఎంతగానో ప్రార్థన చేశారనమాట. వాళ్ళు ఆ యొక్క 2వ పర్యాయం యుద్ధానికి వెళ్ళారు, మరలా దారుణంగా ఓడిపోయారు. 25వ వచనం ఒక్కసారి చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. ఎంతమంది చంపబడ్డారు చూడండి ఒకసారి. చాలు అక్కడ ఏమనుంది, అక్కడ హతులైపోయారు, ఇక్కడ చంపబడ్డారు. అక్కడ ఎంతమంది చనిపోయారు? 22,000 మంది చనిపోయారు. ఇక్కడ ఎంతమంది చనిపోయారు? 18,000 మంది చనిపోయారు. 22 + 18 ఎంత? 40,000 మంది ఆ యొక్క చనిపోయినట్లుగా మనం చూస్తాం. అప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ప్రార్థన చేశారు. ప్రార్థన ఎంతగానో ప్రార్థన చేస్తే కాదు, కానీ ఏమనుకున్నారు వాళ్ళు, ఉపవాసం చేస్తేనే ఇది మనం వారి మీద గెలవడానికి మనకి ఉంటుందని చెప్పేసి. నిజంగానే కదా, ఆ యొక్క ఉపవాసం ఎక్కడ స్టార్ట్ అయిందో ఇప్పుడు నేను ఈ యొక్క వచనం ద్వారా చెప్తా. న్యాయం గెలవాలి, అన్యాయం ఓడిపోవాలని ప్రార్థన చేశారనమాట. ఎంతగానో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ రోజుల్లో ఆ యొక్క బేతేల్, నిజంగానే కదా, బేతేల్లో ఒక ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆ యొక్క అక్కడ బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. బేతేల్ అంటే ఏంటి అర్థం? ఆ యొక్క రొట్టెలిల్లు అంటారు. ఆ యొక్క ఇంకా మనం ఇంకా అనేక రీతిలుగా దేవుని యొక్క ఇల్లు అని చెప్పేసి అంటారు. 2-3 అర్థాలుగా చెప్తారనమాట. నిజంగానే కదా, ఆ యొక్క బేతేల్లో వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆ యొక్క ఎంతగానో వారి యొక్క దహన బలులను కూడా అన్నిటిని కూడా అర్పిస్తూ వచ్చారనమాట. బేతేల్ అంటే దేవుని యొక్క ఇల్లు. న్యాయం చేతిలో అన్యాయం గెలిస్తే అప్పుడు ప్రార్థనా బలం సరిపోదు. నిజంగానే కదా, న్యాయం చేతిలో ఆ యొక్క అన్యాయం చేతిలో న్యాయం గెలవాలంటే మనకి ప్రార్థన సరిపోతుందా? ప్రార్థన సరిపోదు. కానీ ఆ యొక్క ఉపవాస ప్రార్థన ఎంతో మనకి ప్రాముఖ్యం. కాబట్టి ప్రార్థన ద్వారా జయించలేనిది ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఎంతగానో చేయించగలమాట. నిజంగానే చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి హైకోర్టు, అట్లా తర్వాత మన పైన ఏముంటుంది, ఆ యొక్క సుప్రీం
సుప్రీంకోర్టు ఉంటుంది కదా, మనకి ఇప్పుడు ప్రార్థన చూసుకుంటే హైకోర్టు మనకు ప్రార్థనగా ఉంటుంది, ఆ యొక్క సుప్రీంకోర్టు మనకి ఆ యొక్క ఉపవాస ప్రార్థనగా ఉంటుంది. నిజంగానే ఈ యొక్క లోకపరంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ యొక్క ప్రార్థన హైకోర్టులా తీసుకొని సుప్రీంకోర్టు ఆ యొక్క ఉపవాస ప్రార్థనగా తీసుకుంటాం. ఒకవేళ హైకోర్టు ఓడిపోవచ్చు, సుప్రీంకోర్టు ఓడిపోవచ్చు, కానీ మన యొక్క యేసయ్య కోర్టు మాత్రం ఆ యొక్క ఉపవాస ప్రార్థన మనం ఎంతగానో మోకరించి ప్రార్థించినప్పుడు ఆ యొక్క నిజంగానే ఆ యొక్క దేవాతి దేవుని యొక్క కోర్టులో మాత్రం తప్పకుండా ఆ యొక్క గెలుస్తాం అనమాట. ఎప్పటికీ కూడా నిజంగానే ఈ యొక్క ఉపవాసం ఎప్పుడు ఉండాలంటే బలమైన కారణం మనకి మా వల్ల కాదు. ఆ యొక్క యెహోషాపాతు అంటాడు కదా, ఆ యొక్క మా దేవా మా దిక్కు నీవే, మా శక్తి చాలదు, మా బలము చాలదు అని చెప్పేసి ఎంతగానో ఆ యొక్క 5 సైన్యాలు అనమాట, అమ్మోనీయులు, మేయోనీయులు, ఆ యొక్క పెరిచీలు, ఇంకా యబూసీయులు, వీళ్ళందరూ కూడా 5 సైన్యాలు దండెత్తి వస్తుంటే ఆయన ఏమని ప్రకటన చేశాడు, ఆ ప్రాంతానికి ఉపవాస దినాన్ని ఆ యొక్క ప్రకటించినట్లుగా చూస్తున్నాం. వాళ్ళందరికీ కూడా తగ్గించుకొని గోనెపట్ట కట్టుకొని, ఎంత గోనెపట్ట అంటే మనకి ఇప్పుడు ఇళ్ళు దుడుచుకునే కాళ్ళు దుడుచుకునే గోనెపట్టలు కాదు, కానీ గోనెపట్ట అంటే ఏంటి, మనకి ఎంతగానో తగ్గించుకొని మనం ఆ యొక్క ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏమన్నాడు, ఆ యొక్క ఊరికనే నీవు ఉట్టిగానే నుంచుంటే మనకి యుద్ధంలో గెలిచిపోతామా? కాదు, కానీ మన పక్షాన ఎవరున్నారు, ఆ యొక్క మన పక్షాన దేవాతి దేవుడు ఉన్నాడు కాబట్టి మా దిక్కు నువ్వే, మా శక్తి చాలదు, మా బలము చాలదు అని చెప్పేసి ఎంతగానో అన్నాడు అన్నమాట. అదే రీతిగా ఇక్కడ ఈ యొక్క వీళ్ళు కూడా 11 గోత్రాల వారు కూడా వీళ్ళు ఏం చేశారు, ఆ యొక్క ఎంతగానో ఇక మనకి ప్రార్థనతో సరిపోదు, కానీ ఆ యొక్క బేతేలికి వెళ్ళి ఆ యొక్క ప్రత్యక్ష గుడారము దగ్గర ఉండి మనం ఎంతగానో ఆ యొక్క దహన బలులను ఎంతగానో మన యొక్క హృదయాన్ని కుమ్మరించి మనం ఆ యొక్క ప్రార్థించినప్పుడు, ఉపవాసంతో ప్రార్థించినప్పుడు ఈ యొక్క సైన్యాన్ని ఆ యొక్క మనకి ఎంతో న్యాయం జరుగుతుందని చెప్పేసి వారు ఎంతగానో అన్నారు. నిజంగానే మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు, కానీ ఆ యొక్క దేవాతి దేవుడు మాత్రం నిజంగానే మనం నిజంగా మొరపెట్టే వారి మొరను తప్పకుండా ఆలకిస్తాడు. అందుకే కదా ఎవరు నిజంగా మొరపెడతారని చెప్పేసి ఆకాశం నుండి ఆయన వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి ఎప్పుడు కూడా తొంగి చూస్తూ ఉంటాడు అనమాట. మనకి ఏదైనా వస్తువు కింద పడింది అనుకోండి, మనం ఏం చేస్తాం, కింద పడిందని మనకు తెలుసు, కానీ మనం ఏం చేస్తాం, వంగి చూస్తాం. వంగి చూసినప్పుడు మనకు అది కనపడితే కనపడింది అని చెప్పేసి మనం తెచ్చుకుంటాం. దేవాతి దేవుడు కూడా అంతే కదా, అక్కడ పైనుంచి ఆ యొక్క దేవాతి దేవుడు ఎంతగానో వంగి చూస్తాడు. ఎవరు వివేకము కలిగి నన్ను ఎవరన్నా వెతుకుతున్నారేమో అని చెప్పేసి ఆయన ఆకాశం నుండి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి, ఒకవేళ అన్యాయంలో ఉంటే న్యాయం చేయాలని ఎంతగానో ఆయన మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. అదే రీతిగా నా దేవుని న్యాయపీఠం దగ్గర న్యాయం దొరుకుతుందని చెప్పేసి ఈ యొక్క 11 గోత్రాల వారు కూడా వీళ్ళందరూ కూడా ఎంతగానో బేతేల్ అనే ప్రాంతంకి వెళ్ళి ఆ యొక్క దేవుని ఇళ్ళనే ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళి వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారనమాట. మోషే అంటున్నాడు కదా, పక్షపాతం గలవాడు కాదు మన దేవుడు, ఆ యొక్క లంచం పుచ్చుకుని వాడు కాదు, నీతిగల న్యాయాధిపతి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. నిజంగానే కదా, మనుషులైతే మాత్రం ఏదైనా సరే ఒక కార్యం ఒకరి పట్ల, ఇప్పుడు 2 స్నేహితులు ఉన్నారనుకోండి, ఒకవేళ 2 స్నేహితులు కాదు, ఒక లాయరు లేకపోతే ఏదైనా కేసులో మనకి ఏదైనా గెలవాలంటే వాళ్ళు మన దగ్గర ఏం తీసుకుంటారు, తప్పకుండా ఆ యొక్క లంచం తప్పకుండా తీసుకుంటారు. ఇవ్వకపోతే మీ కేసుని మరలా మేము ఆ యొక్క ఇచ్చేస్తాము, మీకు ఏం చేస్తామో మీకు. ఇప్పుడు అమ్మనట్లే వాళ్ళ లాయర్ గారు అంతే బెదిరిస్తున్నారు. నిజంగానే ఆ యొక్క 3 months 90 days అని పెట్టారు. అమ్మ గెలిచింది కదా, 90 days అని పెట్టారు. అమ్మ ఎక్కడి నుంచి తెస్తుంది, నానుంటే డబ్బులు నాన్న సమకూర్చేవాడు, నాన్న లేడు కాబట్టి ఆ యొక్క డబ్బులు 3 months అని పెట్టారు. కానీ ఇప్పుడు పీకల మీదగా కూర్చున్నాడు అనమాట. లేకపోతే మీ యొక్క కేసుని నేను తిరగదేస్తానని చెప్పేసి అంటున్నాడు. నిజమే, నేను అమ్మన ఒకటే అన్నా, మన దిక్కు దేవాతి దేవుడే కాబట్టి ఆ యొక్క దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థిస్తే, ఉపవాస ప్రార్థన చేస్తే తప్పకుండా న్యాయం చేస్తారు. నిజంగానే మనుషులైతే ఆ యొక్క లంచాలు తీసుకుంటారు, మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు, మనుషులైతే నీతిగా ఉంటారు. కానీ ఆ యొక్క మోషే భక్తుల ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాడు కదా, మోషే అంటున్నాడు, పక్షపాత గలవాడు కాదు, లంచం పుచ్చుకుని వాడు కాదు, నీతిగల న్యాయాధిపతి. నిజంగానే కదా, నీతిగల న్యాయాధిపతి. ఆ యొక్క నీతిగల న్యాయాధిపతి దగ్గర మనం నీతి కలిగి ఆ యొక్క ఉపవాసాన్ని ఉండి ప్రార్థన చేస్తే దేవాతి దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు ఎవరు, ఈ యొక్క 11 గోత్రాల వారు కూడా ఈ యొక్క ఉపవాసం ఉండి తర్వాత యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరినప్పుడు 2-3 సంఘటనలు జరిగింది. ఏం 2-3 సంఘటనలు జరిగినాయి, 20వ అధ్యాయం 21లో ఒక సంఘటన జరిగింది. అయితే 20వ అధ్యాయం 25లో ఒక సంఘటన జరిగింది. 2 సంఘటనలు జరిగిన తర్వాత ఆ యొక్క ఇశ్రాయేల్లో కత్తి ఎదుట బెన్యామీన్ నిలవబడలేక తలా ఒక దిక్కునకు పారిపోయారు. ఎవరు పారిపోయారు, 11 గోత్రాల వారు ఇశ్రాయేల్ పారిపోయారా, ఇప్పుడు బెన్యామీనీలు పారిపోయారా, ఆ యొక్క బెన్యామీనీలే పారిపోయారు. ఎందుకు పారిపోయారు, అప్పటి వరకు కూడా
ఈ యొక్క ఇశ్రాయేల్ ఏం చేశారు, మామూలు ప్రార్థన చేస్తారు. మనం ఎట్లయితే ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారం వచ్చి ఆ యొక్క అయ్యారం గయారం లాగా ఆ యొక్క వస్తాము వెళ్ళిపోతా ఉంటాం కదా, మనం 2-3 ప్రార్థన చేస్తుంటే ఒక్కరు చాలు ఇద్దరు చాలు అంటాం. అందుకని కొన్ని కార్యాలు ఆ యొక్క గడప ఆ గుమ్మం దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మనం ఏం చేస్తాం, మామూలు ప్రార్థన చేస్తాం. ఉపవాస ప్రార్థనని ఆ యొక్క పేరుకి మాత్రం వచ్చి మనం ఏం చేస్తాం, మామూలు ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు కూడా ఆ యొక్క 11 గోత్రాల వారు ఇశ్రాయేల్ ఏం చేశారంటే ఆ యొక్క ప్రార్థన మామూలు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చిత్తుగా ఆ యొక్క ఎంతగానో ఆ యొక్క ఓడిపోయారు. 21వ వచనంలో చూసుకున్నాం. అదే 25వ వచనంలో చూసుకుంటే మొత్తం కూడా 18,000, 22,000 మంది, 40,000 మంది ఎంతగానో ఆ యొక్క ఎవరి చేతిలో, బెన్యామీల చేతిలో. ఒక్క సైన్యమే, ఒక్క గోత్రమే వాళ్ళు. కానీ వీళ్ళు ఎంతమంది గోత్రం వారు, 11 మంది గోత్రాలు. వాళ్ళు ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయారు. ఎందుకు, ఓన్లీ మామూలు ప్రార్థన. వస్తున్నాం పోతున్నాం. లాస్ట్ 40 డేస్ వచ్చి 40 డేస్ వచ్చాం, మరలా ఈ యొక్క 40 డేస్ కూడా వస్తున్నాం. ఎందుకు ప్రభా మా కార్యాలు జరగట్లేదంటే నిజంగానే ఆ యొక్క ఎంతగానో గోనె పట్ట కట్టుకొని ఆ యొక్క ఉపవాసం ఉండి పాస్ గారు ప్రతి ఆ యొక్క గ్రూప్లో పెడుతున్నారు కదా, రండి అని చెప్పేసి బలవంతంగా ఎవరి గృహాల్లో కూడా మేము పెట్టమని చెప్పేసి గట్టిగా డిసైడ్ చేసి ఒక పోస్ట్ చేస్తారు కదా. నిజంగానే కదా, మామూలు ప్రార్థన, ఆ యొక్క మామూలు ప్రార్థన కాదు కానీ మనస్ఫూర్తిగా ఆ యొక్క మనపూర్వకంగా ఆ యొక్క తిరిగి ఆ యొక్క దేవుని దగ్గరకు ఎంతగానో ఉపవాసం ఉండి వస్తే ఈ యొక్క బెన్యామీనీల మీద ఎంతగానో గెలిచినప్పుడు వాళ్ళు ఎట్లా పారిపోయారు, తలా ఒక దిక్కునకు పారిపోయారు అనమాట. ఆ యొక్క చరిత్రకారులు అంటారు కదా, ఒక గోత్రం అంతటి మీద, ఆ గోత్రం బెన్యామీన్ గోత్రం అంతటి మీద కూడా 600 మందే ఆ యొక్క ఉన్నట్లుగా మనం 600 మంది మాత్రమే మిగిలిపోయారంట. తక్కిన వారు అంతా కూడా చంపబడినట్లుగా దేవుని లేఖనాల్లో న్యాయాధిపతుల గ్రంథం మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసుకుంటే బెన్యామీన్ గోత్రం మాత్రమే ఒక్కటే తక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు అంతా కూడా అన్యాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు మిమ్మల్ని అది అయితే మనం ఓడిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఉపవాసాన్ని ఎంతగానో మనస్ఫూర్తిగా మనం చేసినప్పుడు మన యొక్క హృదయాలు ఎటువంటి కల్మషం, ఎటువంటి కుళ్ళు కానీ, లేకపోతే అసూయ కానీ, ద్వేషం కానీ మనకి ఏమీ లేనప్పుడు ఈ యొక్క 40 డేస్ ఆ రీతిగా వచ్చినప్పుడు మనం ఏదైతే అనుకుంటామో 40 డేస్ కంప్లీట్ కాకముందే, ఎందుకంటే 40 డేస్ చేస్తేనే అవుతుందా అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు నేను వాక్యం అయిపోగానే కిందకి వెళ్ళిన తర్వాత. కానీ 40 డేస్ మాత్రమే కాదు, ఎప్పుడైనా సరే మనకు బలమైన కారణం ఉన్నప్పుడు మనం ఉపవాసం ఉండి ఎంతో తగ్గించుకొని ప్రార్థించినప్పుడు తప్పకుండా అవుతుంది. ఎక్కడైనా సరే అన్యాయానికి గురైతే దేనికైనా కానీ ఉపవాస ప్రార్థన ఎంతగానో ఆ యొక్క బలంగా ఉంటుంది అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను వాక్యం ముగిస్తాను. అయితే ఆ యొక్క అమెరికా దేశంలో హబీలాబీ అని చెప్పేసి పెద్ద ఆ యొక్క షాపింగ్ మాల్, మనకి హైదరాబాద్లో ఏది షాపింగ్ మాల్, మనకి ఐకే అంటారు, లేకపోతే లూలు మాల్ అని ఏదో వచ్చింది కదా ఇప్పుడు, ఆ యొక్క లూలు మాల్ అని, లేకపోతే ఇంకేవో ఉన్నాయి ఆ మాల్స్, పెద్ద మాల్స్ ఉన్నాయి కదా. ఆ యొక్క పెద్ద మాల్స్లో ఆ యొక్క ఫౌండర్ ఆయన హబీలాబీ అని చెప్పేసి అమెరికా దేశంలో ఒక ఫౌండర్ అనమాట. ఆయన దానికి ఫౌండరు. అయితే ఆ యొక్క అమెరికా దేశంలో ఆ పెద్ద మాల్లో ఆయన ఫౌండర్. అయితే ఆ ఫౌండరు ఆయన ఒకప్పుడు ఆయన ఏం చేశాడంటే వేరే దగ్గర ఆ పెద్ద కంపెనీలో ఒక జాబ్ చేస్తూ ఉంటాడంట. వాళ్ళ మమ్మీ ప్రార్థన చేస్తుందంట, ప్రభా మాకు మా కొడుక్కి ఆ యొక్క అటువంటి ఆ యొక్క మంచి ఆ యొక్క దాంట్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి, ఎంతగానో కంపెనీ పెట్టుకోవాలి అని చెప్పేసి, ఒక పెద్ద మాల్ కానీ లేకపోతే ఏదైనా సరే పెట్టుకోవాలని చెప్పేసి తల్లి ప్రార్థన చేస్తూ ఉండేదన్నమాట. తల్లి ప్రార్థన చేస్తుంది. తల్లి ప్రార్థన దేవాదేవుడు ఆలకించాడు. ఎటువంటి ప్రార్థన చేసిన అంటే మామూలు ప్రార్థన చేయలేదనమాట. నా కొడుకు ఒకళ్ళ కింద చేయకుండా ఆ యొక్క మంచి కంపెనీకి ఒక అధికారిగా ఉండాలని చెప్పేసి ప్రార్థించినప్పుడు తల్లి యొక్క ప్రార్థన మీద దేవుడు ఆ యొక్క ఉపవాస ప్రార్థనని ఆలకించి ఆయన ఏం చేశాడంటే మంచి ఆ యొక్క షాపింగ్ మాల్ని ఆయనకు ఓన్గా పెట్టుకోవడానికి దేవుడు కృపని ఇచ్చాడనమాట. ఇచ్చిన తర్వాత ఆ యొక్క ఒక రోజున తల్లి బయటికి వెళ్తుంటే కొడుకు దగ్గర ఒక వస్తువు చూసి, ఎరా ఇది అక్కడ నువ్వు పనిచేసిన దగ్గరది కదరా ఈ వస్తువు అని చెప్పేసి అడిగిందంట. అడిగితే అవునమ్మా ఇదేముందమ్మా 20 రూపీసే కదా అని అన్నాడంట. దేవుని యొక్క ఆజ్ఞలు ఏముంది, నీ పొరుగువారిది ఏది కూడా నువ్వు ఆశించవద్దు, నువ్వు ఇంత స్థాయికి రావడానికి నేను ఎంతగానో ప్రార్థన చేశాను రా, వాళ్ళది ఏది కూడా ఆశించొద్దంటే ఆ యొక్క నా కొడుకు ఇచ్చేసి వచ్చాడనమాట. ఇచ్చేసి వచ్చిన తర్వాత ఆ యొక్క మొత్తం కూడా మనది కానిది మన దగ్గర ఉండకూడదని చెప్పేసి ఇచ్చేయన్నది అనమాట. వెంటనే ఇచ్చాడు. తర్వాత ఆ యొక్క తన బిజినెస్ కొనసాగించాడు అనమాట. కొనసాగించిన తర్వాత ఆ యొక్క చిన్న తప్పుకి ఇచ్చేసినట్టు ఇచ్చేసి మళ్ళీ దాచుకున్నాడు అనమాట. దాచుకున్న తర్వాత ఆ యొక్క నిజంగా
కదా మనుషుని యొక్క బుద్ధి అదే కదా. మనం తిరిగి ఆ యొక్క కుక్క తన వాంతికి తిరిగినట్టు మనం కూడా మనుషులను కూడా అదే రీతిగా ఆ యొక్క వాంతికి మరలా ఆ యొక్క కుక్క కక్కితే మరలా అదే తింటది. అటువంటి స్వభావం మంది ఆ యొక్క మనుషుని యొక్క స్వభావం కదా అది. అదే రీతిగా అదే పనిచేశాడు. పనిచేసినప్పుడు అక్కడ నా నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాను దేవాతి దేవుడు ఆ యొక్క తల్లి ద్వారా ఆ యొక్క వాగ్దానం ఇస్తే ఆ కొడుకు ఏం చేశాడు, దాచుకున్నాడు. దాచుకున్న తర్వాత ఆ యొక్క చిన్న పొరపాటు 10 రూపీస్, అది 10 20 అని అంటారు. ఆ యొక్క బాగుందని చెప్పేసి ఉంచుకున్నాడు. ఆ తల్లి ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు. కానీ దేవాదేవుడు పెద్ద శిక్ష వేసాడు అనమాట. ఒక సందర్భంలో అమెరికా దేశంలో ఒక చట్టం వచ్చిందనమాట. ఇతను ఏం పెట్టాడంటే బిజినెస్ పెద్ద ఆ యొక్క మెడికల్ అది షాప్ లాగా పెట్టాడు అనమాట. పెట్టినప్పుడు ఆ యొక్క మెడికల్ షాప్లో అబార్షన్ చేసుకున్న ఆ ట్యాబ్లెట్స్ని ఆ యొక్క బ్యాన్ చేసేయాలి, బ్యాన్ చేసేయద్దు, తప్పకుండా అన్ని షాప్స్లో కూడా ఇవి అమ్మాలని చెప్పేసి ఆ యొక్క ప్రకటన చేశారనమాట. ప్రకటన చేసినప్పుడు మరి పెద్ద షాపింగ్ మాల్ పెట్టుకున్నాడు కదా. పెట్టుకున్నప్పుడు ఆ పెట్టుబడి అంతా కూడా రావాలి కదా. అయితే ఏం చేశాడనమాట, నేను అమ్మను, ఉంటే ఉంది లేకపోతే లేదు. ఎందుకంటే తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. ఎందుకంటే అపార్షన్ ఆ యొక్క ట్యాబ్లెట్స్ అంటే నరహత్య చేసినట్టు కదా. ఆ యొక్క నరహత్య చేసినట్టు దొంగిలవద్దు అని చెప్పేసి మనకి ఆజ్ఞల్లో ఉంది కదా అని చెప్పేసి అతనికి అది గుర్తొచ్చిందనమాట. ఎందుకు చిన్నది దాచుకున్నాడు కాబట్టి ఇటువంటి ఆపద వచ్చింది. టెస్ట్ చేశాడు దేవాదేవుడు మరలా. టెస్ట్ చేసినప్పుడు ఆ యొక్క టెస్ట్లో చక్కగా ఆ యొక్క గెలవాలని ఆ యొక్క షాపింగ్ మాల్లో ఆ యొక్క నేనైతే అమ్మనని చెప్పేసి ఆ యొక్క వాక్యానికి విరుద్ధంగా నేను చేయనని చెప్పేసి ఆయన ఎంతగానో అన్నాడు అనమాట. ఆ యొక్క ప్రభుత్వాన్ని ఆ యొక్క నిలువరించి అయ్యా నేను ఇదైతే మాత్రం చేయనని చెప్పేసి ఎంతగానో ఆ యొక్క గట్టి నిర్ణయం తీసుకొని నేను చేయను, మీరు మా షాపులు ఉన్నా లేకపోయినా పర్వాలేదని చెప్పేసి ఆ యొక్క అన్నప్పుడు నిజంగానే వాళ్ళందరూ కూడా ఆ యొక్క బిజినెస్ అంతటిని కూడా లాస్ చేసి ఎంతగానో ఇచ్చేసారనమాట. కొన్ని వారాల పాటు కొన్ని నెలల పాటు అంట ఆయన నా యొక్క షాపింగ్ మాల్స్కి అన్నింటినీ క్లోజ్ చేస్తారు. అయితే ఈ షాపింగ్ మాల్ స్టార్ట్ చేసిన తర్వాత మరలా 6 స్టార్ట్ చేశాడంట. ఫస్ట్లోనే వెంటనే 6 స్టార్ట్ చేసిన తర్వాత 6 కూడా నేను అమ్మనయ్యా అని చెప్పేసినప్పుడు 6 కూడా క్లోజ్ చేస్తారంట. 6 కూడా క్లోజ్ చేసేసిన తర్వాత చాలామంది అన్నారంట, పిచ్చోడా నువ్వు ఎందుకు అట్లా, వాళ్ళు అమ్మమన్నారు కదా, ప్రభుత్వం వాళ్ళే కదా నీకు అట్లా చెప్పిందంటే, ప్రభుత్వం వాళ్ళైనా నాకంటే అందరికంటే పైవాడు, అందరికంటే ఆ యొక్క గొప్ప ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వానికి నేను లోపడాలని చెప్పేసి ఆ యొక్క ఆ బాలుడు అన్నాడనమాట. అన్నప్పుడు ఆ యొక్క భక్తి ఉంటే ఉండాలి కానీ అంత ఓవర్ యాక్షన్ వద్దురా అని చెప్పేసి ఆ యొక్క యజమానులు ఆ యొక్క ప్రభుత్వం వాళ్ళు అందరూ కూడా ఇళ్ళ దగ్గరికి వచ్చి భక్తి ఉండొచ్చురా, నీ అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు, నీ షాప్స్ అన్నీ పోయి నువ్వన్నీ కూడా కోల్పోయావంటే అన్నీ కూడా పోయినా పర్లేదు కానీ తప్పు చేసేవాడికి ఒక శిక్ష, చేయించిన వాడికి మరొక శిక్ష అని చెప్పేసి అన్నాడు అనమాట. ఎవరైతే అమ్మమన్నారో వాడికి ఒక శిక్షే, కానీ వీడు అమ్ముతున్నాడు కదా మరలా ఆ యొక్క 2 శిక్షలు ఎందుకని చెప్పేసి అనుకున్నాడు అనమాట. ప్రార్థన చేశాడు, న్యాయం జరగాలి ప్రభా అని చెప్పేసి ఎంతగానో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత కానీ ఫ్యామిలీ అంతా కూడా మామూలు ప్రార్థన చేశారంట. అప్పటి వరకు ఏం ప్రార్థన చేశారు, మామూలుగా మనలాగా మన ఉమెన్స్ లాగా ఆ యొక్క ఫ్రైడే ప్రేయర్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయి మన మామూలు ప్రార్థన చేశారు. చేసినప్పుడు మరలా ప్రార్థన చేస్తే కుదరదని చెప్పేసి ఉపవాస దినం ప్రార్థించినప్పుడు నిజంగానే 6 షాపులకి ఆ యొక్క 6 months 6 షాపులకి ఒక్కొక్క షాపుకి నెల రోజులు అంతగానో లాస్ అయిపోయాడంట. లాస్ అయిపోతే 6 నెలలు ఏదైతే లాస్ అయిపోయాడో అంతకంటే ఆ యొక్క షాప్స్ పెట్టినప్పుడు బిజినెస్ ఎంత నడిచిందో అంతకంటే 4 రెట్లు ఆ యొక్క నడిచేటట్లుగా ఆ యొక్క షాప్స్ ఓపెన్ చేసుకున్నప్పుడు 4 రెట్లు నడిచినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పింది నేను. ఆ యొక్క ఫస్ట్ ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఆ యొక్క తల్లి చెప్పిన మాటలు వినలేదు. తర్వాత ఆ యొక్క తల్లి చెప్పిన మాటలన్నీ కూడా ఆ యొక్క మనసులో ఉంచుకొని ఏది న్యాయమో ఏది అన్యాయమో అని తెలుసుకొని ఆ యొక్క ఆజ్ఞలు పాటించాడు. నిజంగానే కదా, ఆజ్ఞలు పాటించినప్పుడు ఒక వాక్యం గుర్తొచ్చింది, నా నీతికి ఆధారం ఒక దేవా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తా అన్నావు కదా ప్రభు అని చెప్పేసి ప్రార్థించినప్పుడు ఆ యొక్క నివాస స్థలంని 6 నెలలు షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసినప్పుడు 6 నెలల తర్వాత మరలా రీఓపెన్ చేసినప్పుడు ఆ యొక్క ఫస్ట్ 6 నెలలు ఆ యొక్క షాపులు పెట్టినప్పుడు ఎంతైతే ఆదాయం ఉందో అంతకు 4 రెట్ల ఆదాయాన్ని దేవుడు ఇచ్చాడు. నిజంగానే కదా, మనం కూడా అంతే ఒక్కొక్క సమయంలో ఆ యొక్క అన్యాయం చేయము అన్నప్పుడు ఆ యొక్క న్యాయంతో వెళ్తున్నప్పుడు మనకు అన్ని కూడా సమస్యలే. వీళ్ళు కూడా అంతే కదా, ఆ యొక్క బెన్యామీనుల మీద 11 గోత్రముల వారు ఏం చేశారు, ఆ యొక్క గెలిచారా ఓడిపోయారా, ఫస్ట్ ఓడిపోయారు. 11 గోత్రముల వారు ఆ యొక్క ఒక్క గోత్రం దగ్గర ఓడిపోయారు. ఎందుకు, వీళ్ళకి అంతా కూడా న్యాయమే ఉంది, వాళ్ళంతా కూడా అన్యాయం చేస్తున్నారు. అయినప్పటికీ కానీ వీళ్ళైతే మాకు ఇక మా ప్రార్థన చాలదని చెప్పేసి ఏమి ప్రకటించారు, ఉపవాస దినాన్ని ప్రకటించారు. మనం కూడా అంతే కదా, లాస్ట్ ఇయర్ 40 days కూడా మనం ఎంతగా
వర్తమానం ఎంతో భయంకరమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండొచ్చు. ఒకవేళ దేవుని యొక్క మాటకు మనం లోబడకుండా మామూలు ప్రార్థన ఆ యొక్క ఎప్పుడు కూడా రొటీన్గా ఎప్పుడు మామూలుగా ప్రార్థన చేసినట్లు, అందుకనే కదా వాక్యంలో ఉంటుంది కదా, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అని ఉంటుంది కదా. మనకంటే ఆ యొక్క తర్వాత వచ్చిన వాళ్ళు మన ప్రార్థన ఎప్పుడు కూడా శుక్రవారం వెళ్ళాలి కదా, లేకపోతే బుధవారం వెళ్ళాలి కదా, శనివారం వెళ్ళాలి కదా, 40 days ఫాస్ట్ గారు పెట్టారు కదా అని చెప్పేసి మనం రావటం కాదు, కానీ ఆ యొక్క రొటీన్గా కాదు, కానీ ప్రార్థన కాదు, కానీ ఆ యొక్క ఎంతగానో ఉపవాసంతో మనం ప్రార్థించినట్లుగా ఆ యొక్క ప్రార్థించినప్పుడు ఆ యొక్క బెన్యామీనీల మీద ఆ యొక్క 11 గోత్రాల వారు గెలిచారు. అదే రీతిగా ఏ యొక్క కనపడకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కుకు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా అంతే, ప్రార్థన ద్వారా సాధించలేనిది ఏదీ లేదు. అదే రీతిగా అన్నిటికంటే ముఖ్యంగా ఉపవాస ప్రార్థన ద్వారా ఏది కూడా సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి ఈ యొక్క 40 days కూడా మామూలుగా ప్రార్థనకు రాకుండా ఉపవాసంతో ఉండి ఆ యొక్క ఏమన్నా సమస్యలు మనకి, ఇందాక వంట చేస్తుంటే ఆ యొక్క నేను చిన్నది ఏదో నాకు గుర్తొచ్చిన వాక్యాన్ని నేను చెప్తుంటే, ఆ యొక్క మనీ సిస్టర్ను నేను దేవి మాట్లాడుకుంటుంటే మనీ సిస్టర్ అంటుంది, ఈ సంవత్సరం ఏం పెట్టుకుందో, ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ఏం సాధించాలనుకుంటుందో అన్నట్లుగా మాట్లాడుతుంది. నిజంగానే కదా, మన గురించి ఇతరులు ఆ రీతిగా మాట్లాడుకోవాలి. లాస్ట్ ఇయర్ అంటే దేవి అంటుంది కదా, ఏమి లేదు, నా పిల్లల కోసమే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. నిజంగానే కదా, ఇప్పుడు చూసుకుంటే యవనస్తులు ఆ యొక్క బెన్యామీనీలు ఆ యొక్క ఎంతగానో యవనస్తులు ఆ యొక్క లేవీయుడి యొక్క భార్యని ఎవరు అట్లా పాడు చేసింది యవనస్తులు. నిజంగానే కదా, యవనస్తుల కోసం తల్లులు ఎంతగానో ఆ యొక్క అంగలార్చి ఉపవాసం ఉండి ఏకోజాములు లేచి కన్నీటితో మొదటి జాములు లేచి మనందరం కూడా ప్రార్థించినప్పుడు ఆ యొక్క బెన్యామీనుల్లో యవనస్తులు ఏ రీతిగా అయితే నాకు ఆ కుటుంబాన్ని ఎంతగానో ఆగం చేశారో, మన యొక్క బిడ్డలో ఆ రీతిగా అక్రమానికి గురి కాకుండా ఉండాలంటే మనం ఎంతగానో మామూలుగా ప్రార్థన చేయకుండా ఉపవాస ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.